మున్సిపల్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు డోన్ ఫ్లైఓవర్ పై కారు చీకట్లు కమ్ముకొని చాలా ప్రజల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా డోన్ ఫ్లైఓవర్ పై కారు చీకట్లు కమ్ముకొని డోన్ ఫ్లైఓవర్ చీకట్లో ఉండగా అంటే చాలామంది ప్రయాణికులు ద్విచక్ర వాహనదారులు కానీ తర్వాత మామూలుగా నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తులు కానీ ఏదైతే ప్రమాదాల బారిన పడుతున్నారో ఇటువంటి సమస్యలను గుర్తించి మనకు సమాచారం ఇచ్చినటువంటి NSUI విద్యార్థి సంఘం నాయకుడు వారికి మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అయితే వారు చెప్పడంతో మనం ఇక్కడ ఉన్నటువంటి సమస్యను గుర్తించి మనము YGN న్యూస్ ఛానల్లో ప్రసారం చేయడం జరిగింది. అయితే ఈ ప్రసారం చేసినటువంటి ఒక వార్తని అధికారులు స్పందించి వారు ఇక్కడ సమస్యలను అయితే క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడైతే ఈ లైటింగ్ ఇక్కడ ఉండడంతో క్లియర్గా ఇక్కడ దొంగతనాలు కానీ గుర్తించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి CC కెమెరాలు కూడా వాటిపై పడే ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగకోకుండా YGN న్యూస్ ఛానల్లో గత రాత్రి ప్రసారం చేయడం జరిగింది. అయితే ఇటువంటి ప్రసారం చేసినటువంటి మా వార్తకు అధికారులు అటు పోలీసు అధికారులు కావచ్చు, ఇటు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు వెంటనే స్పందించి ఇక్కడ లైట్లను వేయడం జరిగింది. ఈ యొక్క సమస్యను గుర్తించినటువంటి స్టూడెంట్ నాయకులకు అలాగే ప్రభుత్వ అధికారులకు కూడా మా యొక్క ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాము. అయితే మన ప్రజలు ఎక్కడైనా ఉన్నా కూడా ఇటువంటి సమస్యలను కింద మన స్క్రోలింగ్లో వస్తూ ఉంటుంది. ఈ నెంబరు వాట్సాప్కి చేయవలసిందిగా మేము కోరుతున్నాము. మా YGN న్యూస్ టీం అక్కడికి చేరుకొని మీ యొక్క సమస్యను క్లియర్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి YGN న్యూస్ యాగంటి డోన్ పట్టణం.